ప్రముఖ దర్శకులు రాలంగి నరసింహారావు గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇది ముఖ్యంగా సినీ ప్రేక్షకులకి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది సంసారాల మెకానిక్. ఈ సినిమా అనగానే మనకి అసలు మధ్యతరగతి కుటుంబం ఏంటి, కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. అలాగే ఇరుగిల్లు పొరుగిల్లు, నరేష్, వాణి విశ్వనాథ్, అది ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది చాలా చక్కగా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. అలాగే చంద్రమోహన్, సుహాసిని, శరత్ బాబు నటించినటువంటి శిక్ష, ఈ సినిమా చూడంగానే ఆటోమేటిక్గా కన్నీళ్ళు మన కళ్ళమ్మటే వచ్చేస్తాయి, అంత గొప్పగా ఉంటుంది ఈ సినిమా. అలాగే కృష్ణరాజుతో యమధర్మరాజు, ఈ సినిమా కనుక చూస్తే ఒక సీరియస్నెస్ అనేది ఈ రాలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో మనకి కనపడటం జరుగుతుంది. ఇంతేకాదు రాజేంద్ర ప్రసాద్తో ఎన్నో 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 గొప్ప గొప్ప చిత్రాలు వచ్చాయి. చెప్పుకుంటూ పోతే టైం చాలదు, అన్ని గొప్ప సినిమాలు. ఇన్ని సినిమాలు తీసామంటే ఆయన ఆ రోజుల్లో 80s కనుక 90s చూసుకుంటే ఆ దశకంలో గొప్ప మర్చిపోలేనటువంటి అనుభూతి. ఈవెన్ 90 దాటిన తర్వాత కూడా మంచి సినిమాలు ఉన్నాయనుకోండి. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే సినిమా ఈ రోజు కనుక చూస్తే చాలా మంది గొప్పగా చెప్తుంటారు, మేము 5 సంవత్సరాల సినిమా తీసాం, 3 సంవత్సరాల సినిమా తీసాం, బడ్జెట్ 200 కోట్లు అయింది. ఇవి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ నిజంగా వచ్చేప్పటికి కొత్తగా ఎంతమంది ప్రొడ్యూసర్స్ సినిమా రంగంలోకి వస్తున్నారు, ఎంతమంది ఎఫర్ట్ పెట్టి పెట్టగలుగుతున్నారు, ఎంతమంది కొత్త టెక్నీషియన్స్కి అవకాశాలు ఇవ్వగలుగుతున్నారు, ఇవన్నీ చూసుకుంటే ఏమీ లేదని చెప్పి మనం చెప్పుకోవాలి. కానీ రాలంగి నరసింహారావు గారు ఆయన ఆ రోజుల్లో కొత్త కొత్త దర్శకులు అయినటువంటి వాళ్ళకి ఆయన దగ్గర తర్ఫీదు పొందారు. అలాగే రైటర్స్కి అవకాశాలు ఇచ్చారు, మ్యూజిషియన్స్కి అవకాశాలు ఇచ్చారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ప్రాణం పోశారు. అప్పుడు సినిమా అనేది రోజుకి వచ్చేప్పటికి 5 సీన్లు మినిమం తీసేసేవాళ్ళు. అంటే మార్నింగ్ 9 o'clock కనుక సినిమా కనుక షూటింగ్ మొదలైతే ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ అయిపోవాలి. కరెక్ట్గా 9 గంటలకి స్టార్ట్ అయిపోయేది. సీన్స్ చకచకా తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా చూసుకుంటే కథ రెడీగా ఉండేది. సెట్స్లోకి వెళ్ళబోయే ముందు కథపై ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, స్క్రీన్ ప్లే ఎంతసేపు అయినా కూడా దాన్ని చక్కగా మలుచుకోవచ్చు. కథ వేరు, స్క్రీన్ ప్లే వేరు. స్క్రీన్ ప్లే మర్చుకున్న తర్వాత డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ డైలాగ్స్ కూడా చక్కగా బాగుంటుంది. స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాన్ని కనుక మనం స్క్రిప్ట్ ప్లేకి వెళ్ళినట్టయితే ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గిపోతుంది. దాంతో ఆ రోజుల్లో సినిమా 28 రోజులు 30 రోజుల్లో కంప్లీట్ అయిపోయేదంటే కారణం ఏంటంటే పక్కా ప్లానింగ్. ఈ పక్కా ప్లానింగ్ రాలంగి నరసింహారావు అమలు జరిపి చూపించారు. చాలా వరకు ఆయన సినిమాలు అత్యంతగా విజయవంతమైనవే, ప్రొడ్యూసర్కి లాభాలు తెచ్చిపెట్టినటువంటి సినిమాలే. ఆయన ఎలా ఆలోచించేవాళ్ళంటే ఒక హీరో ఆయన రేంజ్ ఎంత ఉంది, ప్రతి హీరోకి ఒక రేంజ్ ఉంటుంది బిజినెస్. ఆ బిజినెస్ రేంజ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 20% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువగా ఉండేట్టు చూసుకొని ఆ సినిమా నటీనటులు కానీ లేకపోతే షూటింగ్ కానీ అన్నీ కూడా పక్కగా ప్లాన్ చేసుకుని చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లంచ్
ఈ లంచ్ బ్రేక్ అనేది మనం చూసుకుంటే కరెక్ట్గా ఎనీ సినిమా షూటింగ్ కనుక చూసుకుంటే 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలి. 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్, అంటే 1 గంట 10 నిమిషాలకి వాళ్ళు లంచ్ టైం ఇచ్చేస్తారు. ఒకవేళ కనుక ఆ టైంకి కనుక ఇవ్వకపోతే వాళ్ళకి బేటాలు ఇవ్వాల్సి ఉంటుంది. టెక్నీషియన్స్కి బేటాతో పాటు మళ్ళీ భోజనం పెట్టాలి. కరెక్ట్గా రేలంగి నరసింహారావు గారు ఆయన 12 గంటల 30 నిమిషాల నుంచి కూడా టైం చూసుకుంటూ ఉంటారు. చూసుకొని కరెక్ట్గా 1 గంటకి బ్రేక్ ఇచ్చేసేవాళ్ళు. ఒకవేళ ఏదైనా సీన్ కనుక మధ్యలో ఉంటే 1 గంట 10 నిమిషాలకు అయిపోయేది గ్రేస్ పీరియడ్. అది అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. కరెక్ట్గా 2 o'clockకి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి సెట్స్ మనం తీసుకుంటాం, రెడీ చేసుకుంటాం. ఆ సెట్ ప్రాపర్టీ చెడిపోకుండా ఉండాలంటే నెక్స్ట్ డే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గించుకోవాలంటే ఒకసారి ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది టైం, షూటింగ్ టైం. 6 నుంచి 9 నైట్ టైం, 10, 11, 1 గంట ఎంతసేపు అయినా సరే ఆ సెట్ ప్రాపర్టీ మీద ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ సీన్ అంతా కూడా కంప్లీట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఆ రోజుల్లో సినిమా అతి త్వరితంగా తీయబట్టే చాలా సినిమాలు ప్రొడ్యూసర్స్ సేఫ్ అయ్యారు. తర్వాత ఆయనకన్ని సినిమాలు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమా అందజేశారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్లో అద్భుతమైన సినిమాలు, ఎక్కువ సినిమాలు చేసింది కూడా రేలంగి నరసింహారావు తానే. అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటే దాసరి నారాయణరావు కాంపౌండ్ నుంచి వచ్చారు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, కో డైరెక్టర్గా పనిచేశారు, తర్వాత డైరెక్టర్ అయ్యారు. నేను చెప్పినటువంటి సంవత్సరాల మెకానిక్ లాంటి సినిమాలో కూడా తన గురువుగానే ఆయన డైరెక్ట్ చేశారు. అది నిజంగా ఒక వ్యక్తి విజయం సాధించారు అంటే అదనమాట. ఈయన గురించి ఈరోజు మన తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అధ్యయనం కనుక రాయాల్సి వస్తే ఖచ్చితంగా ఈయన గురించి కూడా రాయాల్సిందే. మధ్యతరగతి కుటుంబాలు, వాటి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఈరోజు సెల్లులపై చూపించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ మరి రేలంగి నరసింహారావుకి ఉండబట్టే ఆయన కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రాబట్టి ప్రతిదీ అర్థం చేసుకునేవాళ్ళు, అర్థం చేసుకున్న దాన్ని సెల్లులపై చూపించేవాళ్ళు. ముఖ్యంగా దర్శకుడికి కావాల్సింది ఏంటి? ప్రతి వ్యక్తి నుంచి 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పూర్తి అవగాహన ఉండాలి. అందులోంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మంచి ప్రతిభని రాబట్టాలి. ఇది ఈయనకు బాగా ఉండేది. ముఖ్యంగా సంగీతం, అలాగే పాటలు. పాటలు మనకి ఏ పాట కావాలి, ఏ సిచ్యుయేషన్ కావాలి, ఏ సిచ్యుయేషన్ తగ్గట్టుగా మనం సందర్భాన్ని ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా దర్శకుడికి అవగాహన ఉంటే అది ఖచ్చితంగా రాణిస్తుంది. ముఖ్యంగా వేటూరి సుందరరామూర్తి, ఈయన ఆ రోజుల్లో గొప్ప రచయిత, మంచి మంచి పాటలు రాశారు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా నాకు ఇలాంటి సిచ్యుయేషన్ కావాలి, ఇలాంటి పాట కావాలి అని అడిగినటువంటి ఒక దమ్ము, ధైర్యం రేలంగి నరసింహారావుకి ఉండేది. దానివల్ల వాళ్ళు రాసేవాళ్ళు కూడా, అంటే దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో రచయితకి తెలిస్తే రచయిత దాన్ని ప్రజెంట్ చేయగలడు. ఎక్కువ టైం వేస్ట్ అనేది జరగదు. ఆ విధంగా వేటూరి సుందరరామూర్తి లాంటి గొప్ప రచయితల దగ్గర నుంచి కూడా మంచి మంచి పాటలు రాబట్టుకొని సంగీతాన్ని సమకూర్చుకొని దానికి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఈయన రేలంగి నరసింహారావు. రంభాన్ రాంబాబు ఈ సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ జరిగేటువంటి టైంలో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఒక పుకారు ఏంటంటే అసలు ఈ సినిమా కథ రెండు ఒకటే, ఇద్దరు ఒకటే సినిమా తీస్తున్నారు, మళ్ళీ అవాంఛనీయ దూరంలో సినిమాల్లో రంగంలోకి వస్తున్నాయి. ఇది ఆ రోజుల్లో టాక్. ఇది రేలంగి నరసింహారావు దృష్టికి కూడా వచ్చింది. వస్తే ఆ అవతల పక్క చూసుకుంటే ఏమో కె రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ అయినా, ఒక పక్క చిరంజీవి, శ్రీదేవి, ఇలా భారీ తారాగణం, మరి తను కూడా తీస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళతో. ఆ రోజుల్లో ఎవరు కూడా తన స్క్రీన్ ప్లే ఏంటి, తన సబ్జెక్ట్ ఏంటి ఎవరికి చెప్పరు. కానీ ఈ అవాంఛనీయ ధోరణులు ప్రబలకుండా ఉండాలి అనుకుంటే దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఆ రోజుల్లో రేలంగి నరసింహారావు తీసుకోవడం అంటే ఒక మంచి డెసిషన్ అనుకోవచ్చు, డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. ఈ స్టోరీ లైనప్ అంతా కూడా కె రాఘవేంద్రరావు టీంకి తెలియజేశారు. అప్పుడు జంధ్యాల ఉండేవారు, ఆయన మధ్యవర్తిత్వం కూడా చేశారు. ఈ మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే రేలంగి నరసింహారావు తీసినటువంటి కథ వేరు, మన కథ వేరు. ఎవరు అలా చేయరు. అసలు మన స్క్రిప్ట్
ఎదురు వాళ్ళకి అసలు తెలియచేయనివ్వరు. ఆ రోజుల్లో అలాంటి డైరింగ్ స్టెప్ వేసినటువంటి వ్యక్తి రేలంగి నరసింహారావు. ఇది చరిత్రలో ఒక మలుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. పైగా ఆయనకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే చిన్న చిన్న ఆర్టిస్టులకి చాలా మందికి అవకాశాలు కల్పించారు. తర్వాత సుందరవదన, సుబ్బలక్ష్మమ్మ కూడా. ఈ బాబు మోహన్ ఆ రోజుల్లో కామెడీ ఆర్టిస్టు. ఒక కామెడీ ఆర్టిస్ట్ చేత కేవలం కామెడీ సీన్స్ మాత్రమే తీసేటువంటి రోజుల్లో అతన్ని హీరోగా పెట్టి ఆయన తీసినటువంటి ఆ సినిమా ఆ రోజుల్లో గొప్ప సెన్సేషన్. ఇలా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. శుభలేఖ సుధాకర్, ఈయనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి సినిమా ఇండస్ట్రీలో. అందులో ముఖ్యంగా రేలంగి నరసింహారావు ఈయన ఇచ్చినటువంటి అవకాశాలు కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రతిభ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి నటన రాబట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ రాబట్టుకోవాలి. ఈ రాబట్టుకోవాలంటే ముందు డైరెక్ట్గా తెలిసి ఉండాలి, తను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగి ఉండాలి. ఇలాగే ఇచ్చి చూపించి వాళ్ళ దగ్గర నుంచి నటన రాబట్టుకున్నటువంటి వ్యక్తి రేలంగి నరసింహారావు. ఒక స్వామిబాబు తీసుకున్నా, ఒక రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా ఆయన తనకు ఏది కావాలో చేసి చూపించేవాడు. కేవస్నాథ్ గారు అంటే అది అలవాటు, ఆయన ఏదైనా సరే చేసి చూపించేవాడు. అలాంటి అరుదైనటువంటి వ్యక్తి రేలంగి నరసింహారావు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ వీళ్ళ మూడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆనందం ఎప్పుడు వస్తుంటుంది, వాళ్ళని ఏ విధంగా నటనకి రాబట్టుకోవాలి, ఇది తెలిసినటువంటి వ్యక్తి ఉంటేనే నటన రాబట్టుకోగలరు. కొంతమందికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోమబాబు కనుక మనం తీసుకుంటే ఆయన ఈవినింగ్ 6 o'clock తర్వాత షూటింగ్ చేయలేదు. అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆయనతో సినిమా తీసేటప్పుడు రేలంగి నరసింహారావు ఏం చేశారు, ఖచ్చితంగా 6 గంటలకల్లా కంప్లీట్ చేసి పంపించేసేవాళ్ళు. కానీ ఒక్కొక్కసారి నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉంటాయి. ఈ నైట్ ఎఫెక్ట్ సీన్స్ అప్పట్లో విఎస్ఆర్ స్వామి లాంటి కెమెరామెన్స్ కూడా తీసేవాళ్ళు. అది పగటిపూటే తీసేవాళ్ళు. కాకపోతే ప్రేక్షకులకు తెలిసిపోతూ ఉండేది అది ఖచ్చితంగా డే టైంలోనే తీశారని చెప్పి. నైట్ ఎఫెక్ట్ అంత కనిపించదు. కాబట్టి నైట్ ఎఫెక్ట్ తీయాలి అంటే ఖచ్చితంగా నైట్లోనే తీయాలి. ఇది ప్రిన్సిపల్ ఆ రోజు డైరెక్టర్స్లో ఉండేది. దాని ప్రకారం సోమబాబు లాంటి నటులు నైట్ టైం రావాలంటే ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే 6 o'clock తర్వాత షూటింగ్ ఉంది అంటే వాళ్ళకి ముందుగానే చెప్పేసేవాళ్ళు, అంటే రేపు మీకు ఇలా షూటింగ్ ఉంది, ఆ నెక్స్ట్ డే మీకు మేము రెస్ట్ ఇచ్చేస్తాం, ఒక హాఫ్ డే రెస్ట్ ఇచ్చేయాలి. ఆ విధంగా అంటే సోమబాబు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. దాని ప్రకారం ఆయన చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే జగ్గయ్య గారు కూడా అంతే. ఆయన 6 తర్వాత 80% షూటింగ్ చేయరు. కానీ అలాంటి వ్యక్తి చేత కూడా నైట్ ఎఫెక్ట్లో తన నటనను రాబట్టుకున్నటువంటి వ్యక్తి మరి రేలంగి నరసింహారావు. కారణం ఏంటంటే ఆయన్ని ఒప్పించాలి, మెప్పించాలి. పైగా సీన్స్ ఒక 15 ఉన్నా కూడా అన్ని సీన్స్ ఏ షార్ట్స్ డివిజన్ చేసుకొని ఆయన ఎక్కడ నిలబడ్డారో అది ఊహించుకొని ఆయన ప్రకారం ఆయన చేశారు. అది పద్మావతి కళ్యాణ సినిమాలో మంజుల తర్వాత ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను తీసే సన్నివేశాలు చూస్తుంటే నాకే చాలా గజిబిజిగా అనిపించింది. ఒకవేళ ఈయన ఏమైనా తప్పు చేస్తున్నారా, నేటివిటీ ఏమైనా లోపించిందా, సహజత్వం ఎంత కనపడుతుందా లేదా, ఎందుకంటే జగ్గయ్య గారి లేనిటువంటి సన్నివేశాలు ఊహించుకొని కూడా తీస్తున్నారు కదా. తర్వాత ఆయనతో ఒక హాఫ్ డేలోనే తీసేశారు. ఇంత ఫాస్ట్గా తీసినటువంటి ఈ సన్నివేశాలు రక్తి కడతాయా లేదా అని చెప్పి నేనే అనుమానించాను. కానీ స్క్రీన్ పై చూసుకునేటప్పటికీ నిజంగానే నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యానని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన టేకింగ్ విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాలామంది ఆర్టిస్టులు ఏం చేస్తుంటారంటే తొందరగా వెళ్ళిపోవాలి, వాళ్ళ పాత్ర ముగించేసుకొని వెళ్ళాలి అనేటువంటి హడావిడిలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వందే మనం నటన రాబట్టుకోలేం. మనం చూపించాలి వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళు ఏది చెయ్యాలో, మనకి ఏది కావాలో మనం చెప్పగలిగిన నాడే నటీనటులు మన మాట వింటారు. అది సీనియర్ నటులు అవ్వచ్చు, జూనియర్ నటులు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే. రేలంగి నరసింహారావు తన నటన రాబట్టుకునేంత వరకు కూడా ఎవరిని వదిలిపెట్టేవారు కాదు. ఎవరు పెద్దవారైనా సరే, సీనియర్స్ అయినా సరే, ఎవరైనా సరే తన ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా రాబట్టుకొని అప్పుడు ఆ సినిమా లొకేషన్స్ నుంచి వాళ్ళని బయటకు పంపించేవారు. అంత అంటే
ఒక విధంగా చెప్పాలంటే ఒక వంట చేసేటప్పుడు అన్ని రకాల దినుసులు వేస్తే ఎంత మసాలా వేస్తే ఎంత రుచి వస్తుందో, ఎంత గొప్పగా వండితే ఎంత రుచి వస్తుందో, అంత గొప్పగా సీన్స్ని ఆయన తీసేవాళ్ళు. ఆ తీసినటువంటి సీన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేవి. మధ్యతరగతి ప్రజలు ఆ రోజు సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమాని నవ్వుతూ చలాకీగా చూసేటువంటి ఎన్నో సినిమాలు అందించారు రాలంగి నరసింహారావు. కారణం ఏంటంటే మీరు చెప్పినటువంటి పక్కా ప్లానింగ్. మరి ఈరోజు ఆ ప్లానింగ్ ఎంతమందిలో ఉంది, ఎంతమంది తీయగలుగుతున్నారు? ఇంత బడ్జెట్ పెట్టి ఈరోజు కొత్త ప్రొడ్యూసర్స్ సినిమా రంగంలోకి వస్తారా? వచ్చే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా? కొత్త నటీనటులు మళ్ళీ హీరోలుగా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఒక కామెడీ ఆర్టిస్ట్ని ఒక హీరోగా పెట్టి ఈరోజు సినిమా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయా? మనం ఒక్కసారి గుండెల మీద చేసుకుని కనుక చూస్తే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లా. ఆ రోజుల్లో అంత గొప్ప చిత్రాలు తక్కువ బడ్జెట్తో వచ్చాయి అంటే సినిమా స్క్రిప్ట్ మీద కమాండు, ప్రొడక్షన్ మీద గ్రిప్పు, అలాగే నిర్మాతలు కూడా గుండెల మీద చేసుకొని అవును రాలంగి నరసింహారావు లాంటి దర్శకులు ఉన్నారు అని చెప్పేసి అనుకునేటువంటి సందర్భాలు ఆ రోజు ఉన్నాయి. కానీ ఈరోజు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది అలా చేయగలుగుతున్నారు? ఒక్కసారి మనం అవలోకనం కనుక చేసుకుంటే రాలంగి నరసింహారావు ఆయన చేసినటువంటి సినిమాలు ఒక సువర్ణ అధ్యాయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక నూతన శకానికి దారితీసినటువంటి పరిస్థితులు. దాసరి నారాయణరావు కథ మీద ఎంత గ్రిప్ ఉండేదో, ప్రొడక్షన్ మీద ఎటువంటి గ్రిప్ ఉండేదో, అలాగే నటీనటుల మీద నటన రాబట్టుకోవడంలో ఎలాంటి గ్రిప్ ఉండేదో అలాంటి గ్రిప్నే ఆయన శిష్యుడు రాలంగి నరసింహారావు చేసి చూపించారు. జనక గురువుని మించినటువంటి శిష్యులు ఉంటారు, గురువుకి తగ్గ శిష్యులు ఉంటారు. దాసనారాయణరావు గారు ఒక ఎవరెస్ట్ శిఖరం, ఆయన్ని మించినటువంటి శిష్యులు కూడా ఉండబోరు. కాకపోతే ఆయనకి నచ్చినటువంటి ప్రియ శిష్యులు మాత్రం రాలంగి నరసింహారావే. ఆయన బాగా బిజీగా ఉండి ఏదైనా ఒక సినిమా కనుక వస్తే తను చేయలేనటువంటి పరిస్థితులు కనుక ఉంటే పర్వాలేదు, మీరు రాలంగి నరసింహారావు చేత చేయించుకోండి, అతను బాగా తీస్తాడు అని చెప్పినటువంటి నిర్మాతలకి చాలా సందర్భాలు ఉన్నాయి. అది అంత గురువు అభిమానం సంపాదించుకుంటే రాలంగి నరసింహారావు ఈరోజు సినిమా నిర్మాతలు కానీ లేకపోతే నటీనటులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళ చేత కూడా ఈరోజు కనుక సినిమా కనుక ఆయన కనుక తీస్తే ఇప్పటికీ కూడా నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్లో పెట్టి తీయగలరు. సినిమా పరిశ్రమలో నూతన శకానికి మరొకసారి ఆవిష్కరించేటువంటి శక్తి యుక్తి అనుకున్నాయి. ఆ దిశగా కూడా నిర్మాతలు ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గించుకోవచ్చు. మరి వాళ్ళు ఎలాంటి అడిగేస్తారు, ఎటువంటి వైపు వాళ్ళు దారి చూపిస్తారో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి.